విశ్వసిస్తూ ఉంటున్నాను. Before I knew this truth, I had fallen in the trap of the Satan. ఈ సత్యాన్ని నేను వినే ముందు నేను అపవాది బంధకాల్లో ఉన్నాను, అపవాది కాడి కింద ఉన్నాను. I cannot use the same title that Andrew Wommack used. నేను ఆండ్రూ వర్మర్ గారు చెప్పిన టైటిల్ని నేను యూజ్ చేయట్లేను, కానీ You meant the same thing. Don't worry about that. కానీ అదే అంశాన్ని నేను తెలియజేస్తాను. If you want more to know about his book, I can give you that book also. మీకు ఇంకా ఎక్కువగా వాటి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను ఆ పుస్తకం కూడా నేను మీకు ఇస్తాను. You make your understand. I'll ask you some questions. సో మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. Why do you keep first kit at your house? మీరు ఎందుకు మీ గృహాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అని మీరు అవి ఉంచుకుంటారండి? చెప్పండి. ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు అవసరమైతాయని. Yeah. When there is any injury like cut or burn or headache or cough, we use for first aid. రాజేష్ బ్రదర్ మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ ఆన్ చేయండి. అక్క మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. Hey, brother Rajesh, you didn't hear me what I said? Pastor, here network very poor. Pastor, just Okay. now again. Any injury like cut or burn or headache or cough, we first reaction is we immediately go to the first aid kit we have at home. సో మనకి ఏదైనా తలనొప్పి వచ్చినా లేకుంటే ఏదైనా కట్ అయిపోయినా కూడా బాడీ పార్ట్స్లో, సో ఇంకేదైనా మనకి అనారోగ్యం ఉన్నప్పుడు ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. We go to first aid so that we can control the situation and we can take the corrective actions on that. సో ఎప్పుడైతే మనకు అటువంటి పరిస్థితులు ఎదురవుతాయో మొట్టమొదట మనం ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా చిన్నగా కొంత చికిత్స అనేటువంటిది తీసుకుంటాం. In the same way, Lord has given us a first aid kit called Christian First Aid Kit so that we can keep away, take care when we are hit with a crisis. అలానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకి ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగానే మనకి బైబిల్లో కూడా కొన్ని సందర్భాలు ఉంటున్నాయి. దేవుని యొక్క వాక్యం ఉంటున్నది కాబట్టి మనం కూడా దాన్ని మనం పాటించవలసిన అవసరత ఉంటుంది. It's very important when we are in crisis to understand the truth. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం సరైన రీతిగా అర్థం చేసుకోవడమే. Now, when we are hit with a crisis, what we have to do? Sorry, Pastor. When we are hit with a problem, what should we do? సమస్య మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలండి? Lord said in John 14:1, can anyone read that? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 14:1 ఈ రీతి చెప్తూ వచ్చారు. చదువుతారా? 14:1. నీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. Yeah. Again, I'll ask a question to you all. మరి ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. We have 8 people in this group. I'll ask a question. Is there any no crisis in your life? మరి మీ అందరికి ఇక్కడ దాదాపు 8 మంది ఉన్నారు. మీ అందరి ప్రశ్న ఏంటంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవంటారా? విపత్తులు ఉన్నాయి సిస్టర్. లేదా? ఉన్నాయి. Then the message is for you, sister. మరి ఒకవేళ మీకు కష్టాలు ఉన్నట్లయితే ఈ యొక్క అంశము మీ కొరకే అయితే. If you are telling no, then that means you are a powerful man of God, so Satan cannot attack you. ఒకవేళ నా జీవితంలో ఎలాంటి కష్టాలు పరిస్థితులు తీవ్రమైన పరిస్థితులు ఏటి లేవనంటే మీరు గుర్తుంచుకోవాలి, మీరు చాలా శక్తి కలిగినటువంటి మనుషులు, అపవాది మిమ్మల్ని ఎప్పుడు దాడి చేయడానికి ప్రయత్నం చేయట్లేదని గుర్తుంచుకున్నాం.
So, sister has answered us. I'll ask one more question. When a crisis comes to your life, what do you do the first thing? అయితే మరి ఇంకో ప్రశ్న ఏందంటే, మీకు సమస్య వచ్చినప్పుడు మీరేం జేస్తారు? ప్రేయర్ చేసుకుంటాం. Pray ప్రార్థన చేస్తాం. చేస్తాం. Okay, praise God, praise God. ఆ సమస్య దేవునికి ఇచ్చేస్తాం. You surrender to God, but what did I say in James? మీరు దేవుడికి అప్పగించుకుంటారు కానీ యాకోబు పత్రికలో ఏం రాయబడింది? Surrender to God, submit to God and resist the devil, he'll flee from you. యాకోబు పత్రికలో రాయబడిన మాటేందంటే, మరి దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి అని వాక్యం చెప్తా ఉంది. Or do you know Ephesians 6:10 and 8? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-18 వచనాలు తెలుసా అండి మీకు? Spiritual warfare, when I have taken that class, you all remember that? ఆత్మీయ పోరాటం గురించి అక్కడ రాయబడిందండి. మీకు గుర్తుందా? Okay, you'll put on the armor to protect yourself from the schemes of Satan. మరి అపవాది యొక్క తంత్రంలో ఎదిరించాలంటే మనము సర్వాంగ కవచాలని ధరించుకోవాలి. You can see carnally, if you see enemies come against an army, the captain puts on full armor to fight against them. మీరు భౌతికంగా చూసినట్లయితే మరి శత్రువులు దాడి చేయడానికి ఆ యొక్క సైనికుడి మీద వచ్చినప్పుడు ఆ సైనికుడు శరీరానికి మరి సర్వాంగ కవచాలు ధరించి That is one thing. Or one more thing is, you'll put down all your faith and making easy for things of Satan to attack you. అయితే సర్వాంగ కవచం అనగా విశ్వాసం ఇవన్నీ మనం అంటే కదా అవన్నీ ధరించుకొని అపవాదిని ఎదిరించగలగాలి. I'll explain you more on this. మరి ఇంకా లోతుగా నేను మీకు వివరించాలని ఇష్టపడతా ఉన్నాను. Usually, when we have crisis in our life, we use this kind of statement. అయితే ఎక్కువగా సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఇలా మాట్లాడుతా ఉంటాం. My crisis is a unique one. No one else in the earth has this kind of problem. మరి నాకొచ్చిన సమస్య ప్రపంచంలో ఎవ్వరికీ రాలేదండి అని అంటాం. Is any one of you tell like that? మీరు అలా చెప్పగలుగుతారా? చెప్పారా ఎప్పుడైనా పోనీ? నా జీవితంలో అసలు సమస్యలు ఇలాంటి సమస్యలు ఇంకెవ్వరికీ రాకూడదు. నా ఒక్కడికే వచ్చాయి ఇలాంటి సమస్యలు అని ఎప్పుడైనా అనుకున్నారా? You might not have told, but you might have heard anyone telling this. మీరు ఆ రీతిగా చెప్పకపోవచ్చు. కనీసం విన్నారా? ఎస్ పాస్టర్ గారు. విన్నాం. విన్నాను. విన్నాం సిస్టర్. విన్నాం. Okay. నాలాంటి శ్రమ శత్రువుకి గూడా, పగోడికి గూడా రావద్దు అంటారు పాస్టర్ గారు. ఎనిమికి గూడా రాకూడదు అంటారు. If you think like that, then you have already given off your victory to Satan. ఒకవేళ మీరు అలా మాట్లాడుతున్నారంటే మీ యొక్క విజయాన్ని అపవాదికి ఇచ్చేశారు అని గుర్తుంచుకోవాలి. You're already in the area of unbelief and already walking contrary to the word of God, and you are in the way to failure. మరి దాని అర్థం ఏందంటే మీరు వాక్యానికి విరుద్ధంగా నడుస్తా ఉన్నారు. దేవుని మాటకి విరుద్ధంగా ఉన్నారు. మరి అపజయానికి మీరు అడుగులు వేసుకుంటున్నారని గుర్తుంచుకోవాలి. If you say there's no crisis in your life, మరి నా జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని మీరు అనుకున్నట్లయితే I'll tell confident that don't be surprised. There will be crisis it's on the way for your life. మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఏంటంటే నా జీవితంలో సమస్యలు లేవనని ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ మీరు అనుకుంటున్నారంటే సమస్యలు మీ వైపే వస్తా ఉన్నాయని గుర్తుంచుకోండి. I gave you some combinations now ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతా ఉన్నాను. so that we can understand we are living in the fallen world. మీకు మరి నేను చెప్పే విషయాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఏందంటే మనమందరం కూడా పడిపోయిన ఈ యొక్క పతనమైనటువంటి లోకంలో మనం ఉన్నామని గ్రహించాలి. There will be a moment in our life when we'll be hit by a crisis, and then we'll have to do what I'm about to teach now. అయితే మనము ఇలా పరిస్థితుల ద్వారా, విపత్తుల ద్వారా తాకబడతాం. మరలా మనల్ని ఎలా కట్టుకోవాలో ఆ విషయాన్ని చూద్దాం.
To have better understanding of this, when a crisis understand, I'll take about disciples of with Christ. మరి క్రీస్తుతో నడుచు శిష్యులు ఎలా ఉంటారో, ఆ యొక్క అంశాన్ని మా సేవకులు బోధించినప్పుడు ఇంకా ఎక్కువగా మరి లోతుగా మీరు ఆ విషయాలు మీరు అర్థం చేసుకోగలుగుతారు. Disciples followed Lord faithfully. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు మరి ఆయనను ఎంతో నమ్మకంగా వెంబడిస్తూ వచ్చారు. Christ was about to be crucified the next day. Now they did not know what is next that they have to do. చూడండి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరుసటి దినాన సిలువ వేయబడుతున్నారనే విషయాన్ని మాకు తెలిసినప్పుడు మరి ఏడ్ చేయాలో వారికి అర్థం కాలేదండి. I don't think we would have gone through that kind of crisis. మరి అంత పెద్ద విపత్తులు అలాంటి సమస్యలు మీకు రాలేవని నేను అనుకుంటున్నాను. If you have followed someone, for example, you followed Brother Rajesh, and something happens to him, and suddenly, and you don't have anyone to do, you don't know what you can plan for, then you will be surprised. That's what I'm talking about, disciples of Christ. అయితే చూడండి, ఒకవేళ ఉదాహరణకి మీరు ఆ యొక్క రాజేష్ బ్రదర్‌ని మీరు వెంబడిస్తున్నారనుకుందాం. మరి అనుకోని రీతిగా మరి బ్రదర్‌కి ఏదైనా అయిందనుకోండి. అప్పుడు మీరు గందరగోళంలో ఇప్పుడు ఏటి చేయాలి అనే ఒక ఆలోచనలోకి మీరు వెళ్ళిపోతా ఉంటారు. You don't have plan B, plan C in the absence of Brother Rajesh. మరి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇవన్నీ మీకు ఈ విషయంలో మీకేమీ ఉండవు. That's what I'm telling. Disciples didn't have any plan B or plan C against Christ. మరి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులకు కూడా మరి ప్లాన్ బి, ప్లాన్ సి అనేవి ఏవీ లేవండి. Why I'm telling that is they are committed there for 2.5 years. They followed Christ. They are committed their life to Christ. అయితే చూడండి మరి యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు ఎంతో మరి కమిట్మెంట్‌గా మరి ప్రభుల వారిని వెంబడిస్తూ వచ్చారు. They had given up their families, their profession, and followed Christ wherever he went. మరి యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వారు ఒక ఆశతో మరి ఆయనని వెంబడించినట్టుగా మనం చూస్తాం. They were panicked and they were hiding. In other words, they were in the worst crisis in their life. మరి క్రీస్తు ప్రభుల వారు మరి కష్టాలను బట్టి మరి మనకు అక్కడ తెలుసు కదండి. ఆయన మరి పరిస్థితుల విపత్తులను బట్టి శిష్యులందరూ కూడా ఆ పరిస్థితులను బట్టి ఏటి చేయాలో వారికి అర్థం కాలేదు. You're able to hear me because I got a message that my volume is not clear. No, Pastor, it is clear only. Okay. So the message was wrong. Okay, no problem. Lord knew disciples will get panic after crucifixion, so he's preparing them. చూడండి మరి సిలువ వేయబడిన తర్వాత ఆ శిష్యులందరూ కూడా మరి కలవరపడతారని ప్రభుల వారికి తెలిసి ఆయన వారిని సిద్ధపరుస్తా He's ఉన్నారు. preparing them in John 14, 15, 16 for us. మరి యోహాను సువార్త 14, 15, 16 ఆ 3 అధ్యాయాల్లో వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. We can use the same principle when we are hit with a crisis. మరి అదే వారు యేసు ప్రభుల వారు వారికి ఎలా అయితే నడిపించారో అదే బోధనను మనం కూడా సమస్య గుండా ప్రయాణం చేసినప్పుడు ఉపయోగించవచ్చు. Actually, the truth is, Lord had confirmed his disciples before his death 14 times that he will die. మరి యేసు ప్రభుల వారు మరి మరణానికంటే ముందుగా దాదాపుగా 14 సార్లు ఆయన చెప్తూ వచ్చారు, నేను మరణించబోతున్నాను అన్నారు. And 8 to 9 times he talked about resurrection. 8 నుండి 10 సార్లు ఆయన మాట్లాడినటువంటి మాట ఏందంటే పునరుత్థానం గురించి మాట్లాడుతూ వచ్చారు. But his disciples forgot about that and their heart were troubled. అవన్నీ విషయాల్ని వారు మర్చిపోయి వారి హృదయాలు కలవరపడడం ప్రారంభించబడ్డాయి. Can you read John 16:1? యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. What's the word he's talking about? ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు యేసు ప్రభుల వారు? 14, 15, 16, if you see, that's the word he's talking about, my word. చూడండి మరి 14, 15, 16 ఈ అధ్యాయంలో మనం చూస్తే నా మాట అని మనం చూస్తాం. ఈ మాటలు అని చూస్తా ఉన్నాం. Let not your heart be troubled. మీ హృదయాలను కలవరపడనీయకండి. Can you read Mark 4:17? మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? 4:17. అయితే
వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగానే వారు అభ్యంతరపడుదురు. For the word's sake, there will be persecutions. Don't be offended. దేవుని వాక్యమే చెప్తుందండి. సమస్యలు, పరిస్థితులు, శ్రమలు వస్తాయి అనే వాక్యమే చెప్తుంది. You remember John 14:1 you read? నో పాస్టర్, I did not read. 16:1 read పాస్టర్. No, 14:1. 14వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? 14:1. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. విశ్వాసముంచుడి. నాయందును విశ్వాసముంచుడి. Let not your heart be troubled. You believe in Father and believe in me also. మరి మీ హృదయాలను కలవరపడనీయకండి. ఎందుకంటే మీరు ఏ రీతిగా అయితే తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారో నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని ఇక్కడ రాయబడింది. If disciples would have taken the word of Christ, ఒకవేళ మరి శిష్యులు దేవుని మాటను వారు గుర్తుంచుకున్నట్లయితే they would not have been troubled when Christ was crucified. మరి యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డప్పుడు శిష్యులు కలవరపడేవారు కారు. They would not have been panicked when Christ was crucified, but they will be rejoicing. కానీ యేసు ప్రభుల వారు ఎప్పుడైతే సిలువ వేయబడ్డారో అప్పుడు వారు భయపడరు, కానీ ఎంతో సంతోషంగా ప్రభువునందు ఆనందించేవారు. Disciples forgot what Christ said and they were in fear and they're hiding themselves. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు మర్చిపోయారు. అందుకే భయంతో వణుకుతూ అక్కడ ఉన్నారు. Though they heard the word, but they didn't believe the word. వారు మాటలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పటికీ కూడా దాన్ని వారు గుర్తుంచుకోలేకపోయారు, మర్చిపోయారు. The Pharisees, Sadducees who followed Christ, they remembered the words of Christ. మరి శాస్త్రులు, పరిసయ్యులు దేవుని వెంబడించినటువంటి వారు గుర్తుంచుకున్నారు, కానీ వీరు మర్చిపోయారు. That's why they sealed the tomb. అందుకని మరి శాస్త్రులు, పరిసయ్యులు చేసిన వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుల వారు మరణించినప్పుడు అక్కడ మరి ఆ సమాధికి మరి ఆ యొక్క చైన్స్ లేకపోతే Can you read Matthew 27:62-66? పాస్టర్ Matthew 27:62-66. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22 నుండి 26 వచనం చదువుతారా? స్టెప్ 22 62 పాస్టర్ 22 62 66 27:62-66. అందుకు 20. పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కారము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతివంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నారని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను ఆ పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారిని విడుదల చేసి యేసును కొడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించెను. No, sister, 62-66 is not that. మర్నాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచిందని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి
మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. Who's that they? చెప్పండి, అక్కడ వారు అని రాయబడింది కదా, ఇక్కడ వారు అంటే ఎవరండి? లో ఉంది పాస్టర్ గారు మాట, ప్రధాన యాజకులు పరిసయ్యులు. The Pharisees, Sadducees, they went and asked Pontius Pilate that can we put a cross, can we guard the grave? శాస్త్రులు పరిసయ్యులు తామే స్వయంగా ఆ మాట పలుకుతూ వచ్చారు. మేము ఆ యొక్క సమాధిని భద్రం చేయొచ్చా అని వెళ్ళి పిలాతు దగ్గర అడిగినట్టుగా చూస్తున్నాం. Disciples forgot the word that Jesus will be risen in third day, but this Pharisees, Sadducees told that Jesus told many times that he will raise from the dead. చూడండి, మరి అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు వారు మర్చిపోయారు, కానీ శాస్త్రులు పరిసయ్యులు మాత్రం గుర్తుంచుకున్నారు. ఏంటంటే ఆయన మరలా తిరిగి 3వ రోజు లేస్తానని చెప్పాడు కదా అని వారికి గుర్తుంది. I took this so that you can understand what Jesus said in John 14-16. మరి ఈ మాటలు నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ యోహాను సువార్త 14, 15, 16 ఆ యొక్క అధ్యాయంలో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. I do not know what is your problem, but I can know that none of us have gone through the problem, the crisis the disciples were going through. చూడండి, మీకు ఏ సమస్య ఉందో నాకైతే తెలియదు, కానీ మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు వెళ్ళినటువంటి సమస్యల గుండా మనం అంత కఠినమైన సమస్యలకైతే మనము గురి అవ్వలేదని నేను నమ్ముతున్నాను. I do not know about your crisis, but I want to tell you one very important thing. We will never allow our heart to be troubled. మరి గుర్తుంచుకోవాల్సిన మరి మాట ఏంటంటే, మన హృదయాల్ని మనము కలవరపడనివ్వకూడదు. Unlike disciples, then we will be on the way towards victory. చూడండి, మరి ఏ రీతిగా అయితే శిష్యులారా చేశారో మనం కలవరపడనీయకుండా ఉన్నట్లయితే మనం కూడా విజయము వైపు మనం అడుగులు వేయగలము. To understand John 14, you have to start with John 13:31-33. ఈ మాటల్ని అర్థం చేసుకోవడం కొరకు మరి యోహాను సువార్త 14వ అధ్యాయం కంటే ముందుగా మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు చదువుదాం. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదుకుదురు. నేనెక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రావాలనని మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. Jesus telling he knows what will happen to him next. మరి యేసు ప్రభువు చెప్తా ఉన్నారు, మీకు ఏమవబోతుందో నాకు అన్నీ తెలుసు అని అంటున్నారు ఆయన. That means he knows what is about the crucifixion also. అంటే ఆయన యొక్క శిలువ మరణం గురించి కూడా యేసు ప్రభువు వారికి స్పష్టంగా తెలుసండి. And he is preparing his disciples మరి శిష్యులను ఆయన తయారు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. for the things that's going to happen, and then they should not be surprised with the things happening. మరి పరిస్థితులు వచ్చిన విధానం బట్టి మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. That means he's totally aware of the situation that's going to happen to in his life. మరి తన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. He was giving the last minute instructions to them. మరి చివరి క్షణాల్లో మరి ఆయన వారికి ఇస్తున్నటువంటి సూచనలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. We might have seen our elders before they pass away, they give the last minute instruction to us. ఎస్ పాస్టర్ గారు, We know that our elders before they pass away, they pass last line instructions to us. I did not understand, పాస్టర్ గారు. Our elders before they pass away, they pass instruction to us. చూడండి, మనకంటే ముందుగా మరణించినటువంటి వారు చనిపోయే సమయాల్లో ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని కొని చెప్తా ఉంటారు. We know how important it is. అయితే వారు చనిపోతున్నట్టు ముందు మాటలు చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యంగా మనం తీసుకుంటాం. In the way Jesus is preparing disciples, he is giving the last instructions to them.
అదే రీతిగా యేసు ప్రభుల వారు కూడా శిష్యులతో మరి కొన్ని సూచనలు, సలహాలు చెప్తా ఉన్నారు. He knew the period between crucifixion and his resurrection. The disciples will be confused, and he wanted them a right mind. అయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలిసిన విషయం ఏందంటే, మరి ఆయన ఒక శిలువ మరణానికి, పునరుత్థానానికి మధ్యలో కొద్దిగా సమయము ఉందనే విషయం తెలుసుకొని, గ్రహించి, ఆ సమయం మధ్యలో శిష్యులు కలవరపడతారని తెలిసి, వారికి ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు. I'll tell you one more important truth. మీకు ఇంకో ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. If you're telling you are Christian, if you don't have any problem, that means you are walking the same direction with the Satan is walking. చూడండి, ఒకవేళ మీరు క్రైస్తవులు అని మీరు చెప్పుకొని, మీకు ఎలాంటి సమస్యలు లేవని మీరు చెప్పినట్లయితే, మీరు మరి ఏ రీతిగా అయితే శాస్త్రుల పరిసర నడుస్తున్నారో, అలాంటి జీవితాన్నే జీవిస్తున్నారని గుర్తుంచుకోండి. If you are going the upstream, there will be some resistance against you. చూడండి, మీరు వెళ్తున్న సమయాల్లో, లేకపోతే మీరు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మిమ్మల్ని అడ్డుకుంటా ఉంటాయి కొన్ని పరిస్థితులు. Have you seen a dead fish flowing in the water? ఎప్పుడైనా చనిపోయినటువంటి చేపను మీరు చూసారా నీళ్ళల్లో ప్రవహించడం? చనిపోయినది ప్రవహించదు. No, dead fish, it can flow easily downstream or upstream. చూడండి, చనిపోయినటువంటి ఆ యొక్క చేప ఏం చేస్తుందంటే, నీటికి ఎదురుగా ఈదలేదు కానీ నీటి గుండా మరి అది వెళ్తా ఉంటది. Downstream means where the water is flowing like that, or it will flow against it. Can it flow? చూడండి, మరి నీటి గుండా అనంటే కిందికి నీటితో పాటు వెళ్ళిపోవడము, అదే రీతిగా నీటికి ఎదురుగా అనంటే పైనుండి కింది నుండి పైకి రావడం. Can the dead fish flow upstream? చెప్పండి, చనిపోయినటువంటి చేప మరి నీటికి ఎదురుగా ఈత చేస్తూ మరి రాగలదా? రాలేదు. Yeah. But if you stand firm, you will come out without a smell or smoke on you. Yes, Pastor గారు. If you stand firm in your faith, you will come out without no smell of smoke on you. అయితే మీరు మీ యొక్క యుద్ధ రంగంలో విశ్వాస పోరాటంలో మీరు నిలబడ్డప్పుడు మరి మీకు ఎదురుగా కొన్ని పరిస్థితులు వస్తా ఉంటాయి. I'll explain later. Daniel and his friends, they stood firm in their faith and they came out without being caught with fire. చూడండి, మరి దానియేలు తన యొక్క ముగ్గురు స్నేహితులు మరి వారి గురించి నేను మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. వారు విశ్వాసంలో నిలబడిన విధానం బట్టి ఎలాంటి పొగ, ఎలాంటి విపత్తులు లేకోకుండా వారు ఎంత సురక్షితంగా బయటకు వచ్చారో వాటి గురించి నేను మీకు తర్వాత వివరిస్తాను. If you are writing, you can write down this. There's complete restoration in Christ. Complete restoration. మరి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క పునరుత్థానము అనేది క్రీస్తులో మనం చూడగలుగుతాం. He doesn't want you and me to limp or crip and walk in a Christian life, but we have to walk a victorious life. మరి ఏదో పడిపోయినటువంటి జీవితాన్ని మనము జీవించడం దేవునికి ఇష్టం లేదు, కానీ క్రైస్తవ జీవితంలో ఒక మంచి విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడి యొక్క ఉద్దేశమై ఉంది. First thing we have to do is we should not allow our heart to be troubled. మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన హృదయాలను కలవరపడనివ్వకూడదు. Maybe you will tell, brother, it is impossible to tell that. మరి మీరు అనొచ్చు, బ్రదర్ గారు ఇది చాలా కష్టమైందండి అని మీరు అనొచ్చు. Because I will allow my heart to be troubled when I have some problems in my life. మరి నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నేను నిశ్చయంగా నా హృదయం కలవరపడుతుంది అని కూడా మీరు అనొచ్చు. Am I right or wrong? అవునంటారా కాదంటారా? సమస్యలు వచ్చినప్పుడు హృదయం కలవరపడుతుందా లేదా? If you have a small hurt in your finger, you can praise God, no? మీ చేతికి ఏదైనా చిన్న గాయం తగిలింది అనుకోండి, దేవానికి స్తోత్రం అంటారా మీరు? You know God is bigger than little finger, so you can praise God. చూడండి, మరి చేతి వ్రేలు కంటే కూడా దేవుడు గొప్పవాడు, పెద్దవాడు కాబట్టి ఆయనని స్తుతిస్తాం. If you are cold also, you can praise God because God is bigger than cold. చూడండి, మీకు ఒకవేళ జలుబు చేసినా కూడా జలుబు సమయంలో కూడా దేవానికి స్తోత్రం అని ఆయనని స్తుతించవచ్చు, ఎందుకంటే జలుబు కంటే కూడా గొప్ప దేవుడు ఆయన కాబట్టి.
What if you are a big disease or problem in your life like cancer or anything new? Then you will find it very difficult to praise God. కానీ మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలొచ్చినప్పుడు దేవుడిని స్తుతిస్తారు గానీ, పెద్ద సమస్యలు అనగా క్యాన్సరో లేకపోతే ఇంకోటో వచ్చిందనుకోండి, అప్పుడు దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడం చాలా కష్టమైందండి. Because that person can see death and in front of his eyes, then he cannot praise God. ఎందుకంటే ఆయన ముందు ఆ వ్యక్తి ముందు సమస్యనైనా కనబడతా ఉంటది కాబట్టి దేవుడిని ఆయన మనసారా స్తుతించలేడు. They'll start telling that we can understand the fact he's going through, he's going to die, then how can I praise God now? మరి ఆ వ్యక్తి చెప్పే మాటలేందంటే, మరి వాస్తవం ఏందంటే నేను మరణించబోతా ఉన్నాను. మరణించే సమయంలో దేవుని ఎలా స్తుతిస్తారండి అని ప్రశ్నిస్తాడు. I cannot be in a denial action. మరి నేను అలాగా మరి వంచించేవాడిగా లేకపోతే మోసపరిచేవాడిగా నేను ఉండలేను గదా! నటించేవాడిగా నేను ఉండలేను గదా! అంటారు. Okay, I'm not telling you to ignore your issues. నేను మీ సమస్యల్ని పక్కన పెట్టండని నేను చెప్పట్లేదు. I'm not telling you to act as if there's no problem in your life. మరి సమస్యలు ఉన్నా కూడా లేవని చెప్పడానికి నటించమని కూడా నేను చెప్పట్లేదు. I'm telling you, don't allow the crisis to dominate your heart. కానీ నేను మీకు చెప్తున్న మాట ఏందంటే, దేవుని యొక్క వాక్యము లేదా క్రీస్తు ప్రభుల వారు మీ హృదయాన్ని ఏలుబడి చేసే రీతిగా మీరు ఉంచుకోవాలని చెప్తున్నాను. I do not know about your crisis in detail. మరి మీ యొక్క సమస్యలు నాకైతే తెలీదు కానీ, but I know one very important truth that we are not only human. నాకు తెలిసినటువంటి సత్యం ఏందంటే మనం అందరము కేవలం మానవులు మాత్రమే కాదు గాని. Can you read Ephesians 1:19 to 20? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం చదువుతారా? 1:19-20. మరియు మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి. If you have understood, so good. Otherwise, you can read it again. Ephesians 1:19-20. You can read it. It's very important. మీకు అర్థమైతే ఓకే కానీ లేకపోతే అర్థం కాకపోతే మరలా ఆ వచనాలు చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షితను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. Sister, you read how much you have understood this verse? ఎంతవరకు మీకు అర్థమైందండి? మీరేం గ్రహించారు లేకపోతే? చెప్తారా ఏం అర్థమైందో?
The spirit that raised Jesus from dead is in you. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీలో పునరుద్ధీకరణ చెందారా లేదా? The same spirit that raised Jesus from dead is in you. యేసుక్రీస్తు ప్రభువారిని లేపినటువంటి పునరుత్థానము చేసినటువంటి ఆ యొక్క ఆత్మ మీలో కూడా ఉంది. So which is the spirit in you? మీలో మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారండి? యేసు ప్రభువారిని మరణంలో నుండి లేపినటువంటి ఆత్మను కలిగి ఉన్నాము. That means Jesus overcame the death. You will overcome all the crises in your life. Will you believe that or not? మరి ఏ రీతిగా అయితే యేసు ప్రభువారు మరణాన్ని జయించారో అదే రీతిగా మీరు కూడా మీ జీవితంలో వస్తున్నటువంటి సమస్యలను జయించగలుగుతారు. మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాం. Now you understood John 14:1. Jesus told, "Let not your heart be troubled, because the same spirit that raised Jesus from dead is in him." In disciples. చూడండి, ఇప్పుడు మీకు అర్థమైందండి. యోహాను సువార్త 14వ అధ్యాయము అక్కడ యేసు ప్రభువారు చెప్పారు కదా, మీ హృదయాలను కలవరపడనివ్వకండి అనే మాటను చెప్తా ఉన్నారు. How many of you know 10 commandments? ఎంతమందికి 10 ఆజ్ఞలు తెలుసండి? 10 ఆజ్ఞలు. ఎంతమంది తెలుసు? In the same way, John 14:1 is a commandment Christ given to us. మరి అదే రీతిగా మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కూడా మనందరికి కూడా ఆజ్ఞ అయి ఉన్నది. What is the command? మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటండి? హృదయంను కలవరపడనీయొద్దు. Let not your heart be troubled. Praise God, praise God. మీ హృదయాలను కలవరపడనివ్వ. As a Christian, we all know 1 John 4:4. మరి ఒక క్రైస్తవుడిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకో మాట ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 యోహాను 4:4. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. Do you believe this word? ఈ వాక్యాన్ని, ఈ వచనాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. నాలో ఉన్నవాడు. Praise God, you believe. If you don't believe, you have allowed the crisis to hit over you, then the work of God will work in you. మరి మీరు నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ మీరు నమ్మనట్లయితే మీరు యేసు ప్రభువారు చేసింది అదంతా కూడా నిష్ప్రయోజనం అవుతుంది. The fact is, our first reaction is very important. మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే Our first reaction is very important. మరి మన యొక్క మొట్టమొదటి యొక్క స్పందన చాలా ప్రాముఖ్యమైంది. I'll share you precautions when there is a crisis in our life. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనము పాటించదగినటువంటి విషయాన్ని కొన్ని మాట్లాడతాను. When a crisis hit us, our first reaction is very important. సమస్యలు మనల్ని, విపత్తులు గాని సమస్యలు గాని మనల్ని ఒకవేళ తట్టాయనుకోండి, అప్పుడు మనము జాగ్రత్త వహించాలి. First thing when Satan attacks us, it usually determines the outcome also. చూడండి, మొట్టమొదటిగా అపవాది మనకి ఎక్కడ దాడి చేస్తాడంటే భౌతికమైన ఈ దేహం మీదనే చేస్తాడు. Your first reaction will determine the outcome of the crisis. మరి మీ యొక్క మొట్టమొదటి స్పందననే మీరు ఆ యొక్క సమస్యను ఎలా ఎదుర్కొంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. Sorry. Rarely we have an excuse of sitting back and looking at the crisis very casually. చూడండి, కూర్చొని సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా వాటిని చూడడం చాలా సులువైన మాట. When the Satan comes against us, we have to determine what we have to do. చూడండి, అపవాది మనకు ఎదురుగా వచ్చినప్పుడు అప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏం చేయాలి అని అనుకుంటా ఉంటాం.
If you understand the truth, then that will change your life completely. ఒకవేళ మీరు సత్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆ సత్యము మిమ్మల్ని ఎంతో చక్కగా నడిపిస్తా ఉంటది. What's the truth you have to know? సత్యం ఏంటండి? John 14:1. What is that? యోహాను సువార్త 14:1. హృదయమును కలవరపడనీయొద్దు. Let not your heart be troubled. మీ హృదయాలను కలవరపడనివ్వకూడదు. If you know the simple truth, like you remember Matthew 10:30, మత్తయి సువార్త 10:30 మీకు తెలుసు కదండి? చదువుతారా? 10:30. మీ తల ఎండ్రుకలన్నయూ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. who's that Miru? మీరు అంటే ఎవరండి? మీ అని ఉంది కదా, ఎవరు అక్కడ? మనమే. And who's talking to you? ఎవరు నేనే. మీతో మాట్లాడుతున్నారు? దేవుడు. What is God telling? He has a count of our hair count also. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన ప్రతి తల వెంట్రుకను కూడా లెక్కిస్తున్నారు. My wife, my son, or my father, mother, they do not know the hair count, but my God the Father knows. చూడండి, నా యొక్క భార్యకి, నా పిల్లలకి, నా తల్లికి, నా తండ్రికి నేను నా యొక్క ఎన్ని వెంట్రుకలు రాలిపోతున్నాయి వారికి తెలియదు, కానీ నా తండ్రి దేవుడికి, పరలోకపు తండ్రికి మాత్రం అన్ని తెలుసు. That means who loves me more? అంటే దాని అర్థం ఏంటి? నన్ను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు? నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులా, లేకపోతే దేవుడా? దేవుడు. If you know that he loves you, then will you go to him, God, telling God, this is my problems and all, instead of heading towards a forward future, the victory, you're walking towards a failure. మరి ఒకవేళ అలా సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది నా సమస్య అని మీరు ఆయనకి చెప్తారా? లేకపోతే మరి దేవుని దగ్గర నుండి దూరంగా పరిగెట్టుకుని వెళ్ళిపోతారా? సమస్య దేవునికి చెప్తాము, పరిగెత్తాము. Will you be sure that the word of God will produce life in you? మరి మీరు నమ్ముతున్నారా? దేవుని వాక్యం మీలో జీవాన్ని కలగజేస్తుందని నమ్ముతున్నారా? ఎస్, నమ్ముతున్నాను. Now I'll explain John 14:1 so that you can understand what I'm trying to tell till now. ఇప్పుడు మరి చెప్పిన విషయాలన్నిటిని బట్టి నేను ఇప్పుడు యోహాను సువార్త 14:1 వివరించాలనుకుంటున్నాను. చదవండి. It's very profound, which we may miss it when we read simply. మరి సాధారణంగా చదివితే అందులో ఉన్నటువంటి అర్థం మనం గ్రహించలేము. When Satan usually attacks us, we think that our heart is troubled and we'll not tell that let not heart be troubled. మరి అపవాది మనం దాడి చేసినప్పుడు మనం అనుకుంటాం కదా, ఇక నా హృదయాన్ని కలవరపడనివ్వకూడదు అని మనం అనుకుంటాం సాధారణంగా. How many of a habit of noting down in the Bible you and your and all? బైబిల్లో మీరు మీరు లేకపోతే నీవు అనే పదాన్ని ఎంతమంది వాటిని అండర్లైన్ చేసుకుంటారు, లేకపోతే రాసుకుంటా ఉంటారు? Okay, the subject is nothing but you. It's not anyone else. It's you. You can put you means your name. You can write. చూడండి, అక్కడ బైబిల్లో మీరు అని ఎన్నిసార్లు రాయబడిన, మీరు లేకపోతే నీవు అని రాయబడిన ప్రతి చోట గుర్తుంచుకోవాలి, అక్కడ మీ పేరును ఉంచుకొని మీరు ఆలోచన చేయాలి. Jesus is not talking to anyone else, but he's speaking to you that let not your heart be troubled. You. మరి యేసు ప్రభులో ఎవరితోనో మాట్లాడట్లేదండి, ఆయన మీతోనే మాట్లాడుతున్నారు. మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. God is telling that he has given you the power to take care of your heart. యేసు ప్రభులో దేవుడు చెప్తున్నాడు కదా, మీ హృదయాన్ని కలవరపడనివ్వకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకునే యొక్క అవకాశాన్ని, లేకపోతే ఆ యొక్క బలాన్ని దేవుడు మీకే ఇచ్చారు. The deceiver Satan cannot understand this truth. కానీ అపవాదికి మాత్రం ఈ సత్యం తెలియదండి. This situation is like that I cannot be depressed. ఎస్ పాస్టర్ గారు. We may tell that we are just humans, so we are depressed, so we cannot control our heart. మనం అంటాం ఏంటంటే, నేను ఒక సాధారణమైన మానవుని కాబట్టి నేను ఇవి చేయలేకపోతున్నానని మీరు అంటారు. We are justifying for the emotions we have. మనకు ఉన్నటువంటి పరిస్థితులను, భావోద్రేగాలను మనము వాటిని నిరూపించుకుంటా ఉంటాం.
but we are going contrary to the word of God. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యానికి విరోధంగా మనం వెళ్తా ఉన్నాం. Can you read John 14:1 again? మరలా చదవండి యోహాను సువార్త 14:1. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. What should we do? మనం ఏం చేయాలండి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. More than that, first is what you should do. కలవరపడనీయదు హృదయం. You should not allow your heart to be troubled. మన హృదయాన్ని కలవరపడనివ్వకూడదు. The 10 commandments, how many of you know? ఎంతమందికి 10 ఆజ్ఞలు తెలుసండి? 10 ఆజ్ఞలు. The 10 commandments is talking about you. You shall not commit adultery. You should not steal. You should not kill. You should not you. It's given. It's a commandment God has given to you. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే మీ పొరుగు వారిని ఆశించొద్దు, మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు పాపం అని అలా ప్రతిసారి కూడా మీరు 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 అనే పదం రాయబడింది. In the same way here Jesus is telling you should not allow your heart to be troubled. అదే రీతిగా దేవాదేవుడు యేసుప్రభుల వారు కూడా చెప్తున్నారు కదా, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. Okay, when you go around, we'll find people who talk about their emotions. They tell that that's normal for every person. చూడండి సాధారణంగా మీరు లోకంలో మీరు చూసినట్టయితే మనుషులు చెప్తారు, ఈ విపత్తులన్నీ కూడా ప్రతి మానవుడికి వచ్చేవే కదా అని అంటారు. Can you read Mark 4:40? మార్కు సువార్త 4:40 చదవండి. 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. Who's rebuking whom? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడు. When is he rebuking them? ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? When they were in the boat, when there was storm going on against them, so they were fearful. Jesus rebuked them. You of little faith. చూడండి, ఎప్పుడైతే వారు మరి ఓడలో ప్రయాణం చేస్తున్నారో మరి శిష్యులందరూ కలవరపడ్డప్పుడు మరి వారిని చూసి అల్ప విశ్వాసులారా అని అంటూ గద్దించినట్టుగా చూస్తున్నాం. I'll tell the same thing to us. Forget disciples. I'll talk about our life. మరి శిష్యులను పక్కన పెట్టేయండి, మరి మీరుగా ఆలోచన చేసుకోండి. We may resist Satan for some time and we'll try to walk in victory for some time, but when the problem is coming up, we will give up and we'll be fearful. చూడండి, మనం కొన్ని సందర్భంలో అపవాదిని ఎదిరిస్తూ ఉంటాం, కొన్ని సందర్భంలో పరిస్థితిని ఎదిరిస్తాం, కానీ కొన్ని సందర్భంలో మాత్రం మనము ఓడిపోతా ఉంటాం. We'll tell that we have our limits. We cannot go far to believe the word of God when we are in the midst of our problems. మరి మనం ఏమంటామంటే, నేను నా యొక్క లిమిట్స్ లో నేను ఉన్నాను, ఈ సమస్య గుండా నేను ప్రయాణం చేసినప్పుడు నేను పడిపోనని కొన్ని విషయాలు చెప్తా ఉంటాం. Why I'm telling all this is we have to understand one very important truth. మరి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధించడం కొరకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. We all have an authority which I'll be taking now. మరి మనందరూ కూడా ఒక అధికారము ఇవ్వబడింది, ఆ దాని గురించి మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. Satan or God cannot control our heart. We can control our heart. అపవాది గాని దేవుడు గాని ఎవరు కూడా మన హృదయాన్ని కంట్రోల్ చేయలేరు, నియంత్రించలేరు. Unless we give it off to him. మన హృదయాన్ని కంట్రోల్ చేయాలి. మరి అపవాదితో మాట్లాడితే తప్ప వాడు మన హృదయాన్ని కంట్రోల్ చేయలేడు. Can you read Deuteronomy 30:19? ద్వితీయోపదేశకాండం 30:19 చదవండి. 30:19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశంలో నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. What is God giving to you and me? దేవుడు మనకి ఇక్కడ ఏమనిస్తున్నారు, ఏం చెప్తున్నారండి?
He has given life and death, blessings and curses in us. Choice what is yours. Choose life or death in you. మరి దేవుడు మరి ఆశీర్వాదాన్ని జీవాన్ని మరణాన్ని రెండు లేదా శాపాన్ని ఆశీర్వాదం రెండు మన ముందు పెట్టారు. మరి ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మనదే. Can you read Joshua 24:15? ఎస్ పాస్టర్ గారు. Joshua 24:15. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం చదవండి. 24:15 యెహోషువ. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరుకొనును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అనెను. Joshua is telling that you are choose to worship other gods, but I'll worship the living God only. మీరు ఎవరినైనా పూజించుకుంటారో మీ ఇష్టం, పూజించుకోండి, కానీ నేనైతే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్తా ఉన్నాడు యెహోషువ. Why I took these two verses is very important. Is you is given. చూడండి, ఈ 2 వచనాలు ఎందుకు నేను తీసుకున్నానంటే మీరు 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 అనే మాట ఒకటి రాయబడింది. We are the choose the life or death. మరి మన చేతుల్లో జీవము మరణము రెండు కూడా ఎంపిక చేసుకునే అధికారాన్ని దేవుడు మనకే ఇచ్చారు. Where can we choose that? ఎక్కడ మనం ఎంపిక చేసుకోగలమండి? In our heart. మన హృదయంలో. This very powerful truth. చాలా సత్యమైన శక్తివంతమైనటువంటి మాట అండి. God has given you the choice what you can store in your heart. మరి దేవుడు మనకు మాత్రమే అవకాశం ఇచ్చారు మన హృదయం ఏది ఎంపిక చేసుకోవాలని. This very important truth which many people have missed that. చాలా మంది ఈ సత్యాన్ని మరి విడిచిపెడతా ఉన్నారు. We justify that our problems are very big, so I cannot believe the word. మనం చెప్పే మాట ఏంటంటే, మరి సమస్యలు నాకంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను దేవుని వాక్యాన్ని గుర్తుంచుకోలేకపోతున్నానని చెప్తా ఉంటాం. It may be physical problems or financial problems or relation problems, even death. But whatever the devil is fighting against you, God has told that we can choose life, not death. కానీ దేవుడు జీవ మరణాలను మన చేతిలోనే ఇచ్చారు కాబట్టి ఆ విషయాల్ని మనమే జ్ఞాపకం చేసుకోవాలి. We can set a pattern that will enslave you and you can walk towards victory. మరి మనము విజయ పతాకం వైపు నడవడానికి మనమే బాట వేసుకోవాలి. It's you who can control your heart, not the world. మరి ఆ యొక్క మన హృదయాన్ని నియంత్రించాల్సినటువంటి శక్తి మనకే ఇవ్వబడింది. లోకంలో ఉన్నవారు చేయలేరండి. Can you read Proverbs 23:7? సామెతలు 23వ అధ్యాయం 7వ వచనం చదవండి. 23:7. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. A man is as he thinks in his heart. మానవుడు తన యొక్క హృదయంలో ఏమైతే ఆలోచిస్తాడో దాన్ని బట్టి మాట్లాడతాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. If you are depressed, you will talk the things of depression in your life. మీరు ఒకవేళ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారనుకోండి, అలాంటి మాటలే మాట్లాడతారు మీరు. If you are sick, you will talk about sickness. మీరు ఒకవేళ బలహీనులుగా ఉన్నారనుకోండి, బలహీనపు మాటలే మాట్లాడతారు. If you are discouraged, you will talk about the things of discouragements. మీరు ఒకవేళ నిరుత్సాహపడినట్లయితే నిరుత్సాహ మాటలే మాట్లాడతారు. Why I gave this example is we are 100% of what we think, what we choose to be. చూడండి, ఎందుకు ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నానంటే మనం ఏవైతే ఎంపిక చేసుకుంటామో, ఏవైతే ఆలోచిస్తామో దాని ప్రకారమే మనం జీవిస్తాము. It's very important, vital truth we have to understand. చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి. Our experience is a result of what we have choose. మనము ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి మన యొక్క ఆ యొక్క ప్రతిఫలం అన్నది మనం చూస్తాం. Not environment or the things around us.
మన చుట్టూ ఉన్నటువంటి మరి ప్రకృతి రేపు పరిస్థితులు కాదు. Environment may be a factor, but choice is the main important factor. చూడండి మరి పరిస్థితులు అలా ఉండొచ్చేమో కానీ మనం చేసుకున్నటువంటి ఎంపికనే ప్రధానమైన కారణం. If unbelief, fear, and panic is our choice, then it's a wrong choice, I will tell. ఒకవేళ మనము భయము, ఆందోళన, కలవరం వాటికి అవకాశం ఇచ్చినట్లయితే మరి చెడు నిర్ణయాలు మనం తీసుకుంటామని గుర్తుంచుకోవాలి. There are many reasons we may tell to respond to that kind of things. మరి మన జీవితంలో చాలా మరి కారణాలు మనం వెతుకుతా ఉంటాం అవి చూడడానికి. But what did Christ said in John 14:1? కానీ యేసు ప్రభుల వారు 14:1 యోహాను సువార్త 14:1 ఏమని మాట్లాడుతూ వచ్చారండి మనతో? మీ ఉదయమున కలవరపడను. Let not their heart be troubled. Okay, very good. Praise God. You have gone to a road which goes like this. ఎప్పుడైనా అలాంటి రోడ్ని మీరు చూసారండి? You have to decide whether you have to go in this way or this way. వై జంక్షన్ పాస్టర్. Pardon me? వై జంక్షన్. Yeah. So you have to decide which road you have to go to. మరి వై జంక్షన్ అలా రోడ్ని మీరు ఎప్పుడైనా చూస్తారా? మరి కుడివైపు వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళాలా అనే నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. You have to decide whether you have to go in discouragement or encouragement. మీరు మరి నిరుత్సాహం వైపు వెళ్ళాలా లేకపోతే ప్రోత్సాహం వైపు వెళ్ళాలా అని మీరే నిర్ణయం. You should not be defeated in crisis. మరి సమస్యల గుండా వెళ్ళినప్పుడు మనము ఓడిపోకూడదు. You don't have to be depressed. మరి మనము డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోకూడదు. Many people in the church, they may tell that yes, I have relationship with God. చాలా మంది సంఘంలో చెప్తున్న మాట ఏంటంటే నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నానని చెప్తా ఉంటారు. But my Christian life is up and down like a seesaw. కానీ నా జీవితం ఎలా ఉందంటే క్రైస్తవ జీవితము మరొక ఏ రీతిగా అయితే ఒక అలలు చూస్తామో పైకి ఎగిసి పడతా ఉంటాయి, కింది పడతా ఉంటాయో అలానే నా జీవితం ఉందని చెప్తా ఉంటారు. How many of you have seen seesaw in your life? ఎంతమంది మీ జీవితంలో ఆ యొక్క అలలు చూసారండి? Seesaw is the swing what your children sit in the. ఓకే ఓకే పాస్టర్. అంటే అనగా మనం ఊయాల అని అంటాం కదండి, దాంట్లో ఊగుతా ఉంటారు చిన్నపిల్లలు. దానిలాగా ఉంది అంటే వెనక్కి ముందుకు అవుతా ఉంది నా జీవితం అని చెప్తా ఉంటారు. Is our life like that? నా జీవితం కూడా ఊగుడు పలక లాంటిది అని చెప్తా ఉంటారు. Is it your life like that? అలా ఉందా మీ జీవితం? పైకి కిందికి పడుతూ లేస్తూ అలా ఉందా? Or steady in the Lord? లేదా దేవుల్లో మీరు స్థిరత్వం కలిగి ఉన్నారా? That means if your life is constant in Christ, you know that your relationship is in constant with God. You're not like a swing going upward and downward. Then you do not know what God is doing in your life. చూడండి, మీరు ఒకవేళ నేను దేవునిలో స్థిరత్వంగా ఉన్నాను నేనని మీరు చెప్పగలిగినట్లయితే, దేవునిలో మీరు స్థిరంగా ఉన్నట్లయితే మరి మీరు ఆ యొక్క సీసా అనగా ఊడు పలకలో మీరు ముందుకు వెనక్కి వెళ్ళే జీవితాలు మీరు కలిగి ఉండలేరు. You all have read Mark 4:40, no? మార్కు సువార్త 4:40 చదవండి. చదివారు కదా? You can read again, no problem. మరొకసారి చదవండి. 4:40. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. They were afraid because they followed with their emotions. చూడండి, వారు ఎందుకు భయపడుతున్నారంటే వారి యొక్క భావోద్రేగాలను అనుసరించి వారు నడుస్తా ఉన్నారు కాబట్టి భయపడతా ఉన్నారు. If they would have walked in faith that Christ is with them, they would not have been worried. ఒకవేళ మరి క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి ముందుకెళ్ళినట్లయితే వారు భయపడేవారు కాదండి. Why I am going in detail is because the first thing is very important thing for us. ఎందుకంటే ఇంత లోతుగా మా సేవకులు ఎందుకు బోధిస్తున్నారంటే మరి మొట్టమొదటి చాలా ప్రాముఖ్యమైందండి. In a crisis situations, you have to take care of your emotions.
చూడండి మరి విపత్తులు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన భావోద్రేగాలను బట్టి మనం జాగ్రత్త వహించాలి. You have to take control of your heart and bring in the right direction. మరి మీ హృదయాన్ని మీరు నియంత్రించేవారుగా మీరు ఉండాలి. సరైనటువంటి కోణంలోకి దాన్ని నడిపించగలగాలి. Don't allow the circumstances to dominate your life. మరి పరిస్థితులు మిమ్మల్ని మీ పైన ఏలుబడి చేయడానికి అవకాశం ఇవ్వకండి. That's very pivotal, important truth we have to remember. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలండి. What's the decision you have to take? మరి మనం ఎలాంటి నిర్ణయాన్ని, తీర్మానాన్ని మనం తీసుకోవాలండి? Let not your heart be troubled. హృదయాన్ని కలవరపడనివ్వకూడదు. It's already 6:25 now. Next portion I have to take, it will take around 30 minutes. So I'll take tomorrow. I'll continue next week. I'll continue. Sister, you can pray and we can close. కాబట్టి మనము ఇంకొక అంశాన్ని మనం ఇప్పుడు కలిగి ఉన్నాం. దాదాపు 30 నిమిషాలు పడుతుంది కాబట్టి మరి నెక్స్ట్ క్లాస్‌లో సేవకులు దాని గురించి బోధించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. But very important is keep in mind our heart should not be troubled. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏందంటే మన హృదయాన్ని కలవరపడనివ్వకూడదు. Next time when I start John 14:1, when I tell you should tell let not our heart be troubled. మరి యోహాను సువార్త 14:1 అని చెప్పగానే మీరు చెప్పాల్సిన మాట ఏందంటే మన హృదయాలను కలవరపడనివ్వకూడదు అని మీరు చెప్పాలి. Don't search your Bible and start reading the Bible verse to me. యోహాను సువార్త 14:1 అనగానే మీరు బైబిల్ తీసి చదవడం అలాంటివి చేయొద్దు. మీరు వెంటనే అన్మ్యూట్ చేసి చెప్పగలగాలి. Okay, God bless you all. Sister, you can pray. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా దేవా చక్కటి విలువైన మాటలను మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. నిజమే ప్రభా, సమస్యలు వచ్చినప్పుడు మేము మీ వైపు చూడకుండా క్రీస్తులో మేము నా తండ్రి స్థిరంగా నిలబడకుండా సమస్యలను బట్టి నా తండ్రి చనిపోయినటువంటి చేప ఏ రీతి అయితే నా తండ్రి నీళ్ళల్లో కొట్టుకొని పోతుందో అలా చాలా మట్టుకు సమస్యలో నా తండ్రి మేము ప్రయాణం చేసినప్పుడు అలా ఉంటాం. దేవా ప్రభా, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ప్రభా. వీటన్నిటిని బట్టి నా తండ్రి మా హృదయంలో వాక్యం లేదని దాన్ని బట్టి నా తండ్రి మేము అలా ఉంటామని మీరు మాతో హెచ్చరించారు, మాట్లాడారు. నీకు వందనాలు దేవ. మా హృదయాలను కలవరపడనివ్వకండి అని మీరు హెచ్చరించారు. నిజమే, మీరు ఈ వాక్యాన్ని మాకే అని మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి సందర్భంలో ప్రతి వచనాన్ని మీరు మా కొరకు రాసి ఉంచారు. నీకు స్తోత్రాలు దేవా. పరిస్థితులు, విపత్తులు నా తండ్రి అయ్యా తన తారుమారు అయినప్పటికీ కూడా నా తండ్రి మా హృదయాన్ని నా తండ్రి మేము స్థిరంగా వాక్యంతో కట్టుకోవడానికి సహాయం చేయండి. తండ్రి దేవుడు కానీ అపవాది కానీ ఎవరు కూడా మా హృదయాన్ని కలవరపరచలేరని మీరు మాట్లాడారు. నిజమే, మా హృదయంలో నా తను ఎప్పుడైతే మేము అపవాదికి అవకాశం ఇస్తామో అప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయని మేము గ్రహించాం ప్రభా. తండ్రి మాటలు మీరు నా తను మా జీవితంలో వినికిడిలో మీరు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. సేవకులను బట్టి మరొకసారి నీకు వందనాలు దేవ. ప్రభా ఇస్తున్నటువంటి ప్రతి టీచింగ్స్ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. టీం మెంబర్స్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ విన్న విషయాలైనా అతను మర్చిపోకుండా తన కష్టాలు, నష్టాలు, పరిస్థితులు ఏ వచ్చినా తన శరీర బలహీనతలు, అనారోగ్య సమస్యలు ఏ వచ్చినా కూడా ప్రభా స్థిరంగా నిలబడడానికి నీవు మా పక్షంలో ఉన్నావని, మా తండ్రి లోకంలో ఉన్న వారు అందరికంటే గొప్ప దేవుడు మాలో ఉన్నారని గ్రహించి ఆ యొక్క మనసు వివేచన మేము కలిగి ఉండి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Love of God the Father, grace of Lord Jesus Christ, communion fellowship of Holy Spirit be with us now and forever. Amen. ఆమేన్. ఏమో అందరికీ వందనాలు. You all are blessed by today's class. మరి మీ అందరూ దీవించబడ్డారు కదండి ఈ రోజు క్లాస్ ని బట్టి. Okay, this will go more detail, so get ready for John 14, 15, 16. ఇంకా లోతుగా సేవకులు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ సిద్ధపడి రండి. I should thank Andrew. He taught this truth to me and I am here to say to you all this truth. మరి ఆండ్రూ గారికి నేను వందనాలు చెప్పాలి, ఎందుకంటే ఆయన నాకు ఈ సత్యాన్ని నేర్పించారు కాబట్టి. There was crisis in my life and I was giving up. That was the time I read this book, so this really blessed me. చూడండి, మరి నేను సమస్యల గుండా ప్రయాణం చేసినప్పుడు మరి ఆ సమయంలో ఆండ్రూ గారు యొక్క పుస్తకం చదివినప్పుడు నాకు ఎంతో అది దీవెనకరంగా ఉంది. Okay, I believe this all blessed you and God will bless you all. Take care. See you next week.
మిమ్మల్ని దీవించును గాక. మీ హృదయాన్ని మీరు జాగ్రత్తగా కలవరపడకుండా చూసుకోండి. ఆమేన్. ఆమేన్. God bless. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Praise God. రైట్ సిస్టర్.